22వ అధ్యాయము సామెతలు 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఐశ్వర్యమట, ఘనతట, జీవమట దేనివల్ల వస్తాయి? యెహోవా యందు భయభక్తులు ఉంటే వస్తాయి. ఇప్పుడు తండ్రులు తల్లులు జాగ్రత్తగా వినండి. నీ పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయాలి అని అంటే ఐశ్వర్యము, ఘనత, జీవము ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఎప్పుడిస్తాడు? ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. ఇప్పుడు నీ బిడ్డలను నువ్వు ఆస్తికి కర్తలుగా చేయాలి అని అంటే మొదటిగా వారిని ఏం చేయాలి? దేవునికి పరిచయము చేయాలి. ఎందుకు? ఒక వ్యక్తికి ఐశ్వర్యం కావచ్చు, ఘనత కావచ్చు, జీవము కావచ్చు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటేనే సాధ్యమవుతుంది. మంచివాడివా అయితే నీ పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేయి. సుజానా వెస్లీ అనగా జాన్ వెస్లీ తల్లి, ఆ తల్లి ఎంత అద్భుతంగా తన బిడ్డలను పెంచిందో. తనకు 14 మంది పిల్లలు. ఎంతమంది? ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క గంట సేపు ప్రార్థన చేసేదట. ఎంతసేపు? గంట సేపు ప్రార్థన చేసేదట. ఈరోజు నీకు ఒక్క కొడుకున్నాడు, ఒక్క కూతురు ఉంది, పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయటల్లా. మళ్ళీ నువ్వు తల్లివి తండ్రివి, 5 నిమిషాలు ప్రార్థన చేయటల్లా నీ బిడ్డల కోసం. ఒక్కొక్క బిడ్డ కోసం ఒక్కొక్క గంట సేపు ప్రార్థన చేసింది. ఫలితం తెలుసా? జాన్ వెస్లీ. మెథడిస్ట్ సంఘాలు ఉన్నాయి కదండి, మన చుట్టూ మెథడిస్ట్ సంఘం అంటాం కదా. ఆ మెథడిస్ట్ సంఘాలు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, ఆఫ్రికాలో ఉన్నాయి. ఏ ఖండానికి వెళ్ళినా సరే మెథడిస్ట్ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు స్థాపించింది ఎవరో తెలుసా మీకు? జాన్ వెస్లీ. ఈ మహానుభావుడు ప్రసంగించిన ప్రసంగాలు విన్నటువంటి వాళ్ళు ఉజ్జీవముతో రగిలిపోయి వారి ఉద్యోగాలు విడిచిపెట్టేసి ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సేవలు స్థాపించారు. అంతటి గొప్ప కుమారుణ్ణి కని లోకానికి దేవుని సేవకునిగా అప్పగించింది. ఫలితము దేవుణ్ణే తన ఆస్తికి కర్తగా చేసేసింది. 2, మరొక కుమారుడి పేరు చార్లెస్ వెస్లీ. ఈ మహానుభావుడు ఎన్ని 100 కీర్తనలు రాశాడో. ప్రపంచ నలుమూలలా ఈరోజు అనేక సంఘాలు పాటలు పాడుకుంటున్నాయి అంటే చార్లెస్ వెస్లీ రాసినటువంటి పాటలేనండి ఎక్కువ శాతం పాడుకుంటున్నారు. ఒకడేమో అద్భుతమైన ప్రసంగికుడు, మరొకడేమో అద్భుతమైన